అన్నిటికి కూడా పోతాం. చివరిగా నేను చెప్పేది మూసీ విషయంలో కూడా మేము అన్ని గమనిస్తా ఉన్నాం, మీ మాటలు చూస్తా ఉన్నాం. మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం. ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్తగా కట్టేది లేదు. మరి ఎందుకు ఒకసారి 50,000 కోట్లని, ఇంకోసారి 70,000 కోట్లని జూపల్లి కృష్ణారావు, ఇంకోసారి 1,50,000 కోట్లని మళ్ళా ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా? అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా? అందులో ఏమున్నది అసలు ఏందో ఎవరికి తెలియదు. అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇలా మూసీలో వీళ్ళని తీసేస్తా వాళ్ళని తీసేస్తా అంటే కాదు, మొదలు వాళ్ళకు తాళాలి, ఇళ్ల పంపి దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించు, అటెన్కా నువ్వు తొలగిస్తా అంటే కూడా వాళ్ళకి అవసరమైతే న్యాయపరంగా చట్టం పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినాకనే తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసీ భాగోతాన్ని కూడా గమనిస్తున్నాం. అందులో నీ అవినీతి ఆలోచనలు కూడా అన్ని కూడా చూస్తున్నాము, సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఇవాళ వర్షంలో కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. మేము చెప్పేది ఒకటే బ్రదర్, ఏదైనా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేయదలుచుకుంటే తప్పకుండా ఆలోచన చేయవలసింది. కానీ సెలెక్టివ్ జస్టిస్ మంచిది కాదు. ముఖ్యమంత్రి అన్నకొక న్యాయం, బాగా డబ్బులున్న వాళ్ళకు ఒక న్యాయం, వాళ్ళని మాత్రం ముట్టం, కానీ పేదల మీద మాత్రం మా ప్రతాపం చూపెడతామంటే తప్పకుండా పేదవాళ్ల పక్షాన మా పార్టీ నిలబడుతుంది. వాళ్ళు మా దగ్గరికి వచ్చినా లేదా ఫీల్డ్కు మేమే పోవాల్సి వచ్చినా మా ఎమ్మెల్యేలందరం పోతాం, వాళ్ళకు అండగా నిలబడతాం. నేను అనేదాన్ని ఒకటే, చట్టం న్యాయం ఫాలో కావాలి, అందరికి ఒకటే ఉండాలి. చట్టం బలిసిన వాళ్ళకు చుట్టం, పేదవాళ్లకు మాత్రం చట్టం అనేది ఇష్టం ఉన్నట్టు చేస్తాం. పొద్దున 3 గంటలకు పోతాం, బుల్డోజర్ పెట్టి కొట్టిపారేస్తాం. అదే పెద్దవాళ్ళు ఉంటే మాత్రం నెల రోజులు నోటీస్ ఇస్తాం, 2 నెలలు నోటీస్ ఇస్తాం, వాళ్ళు కోర్టు ద్వారా స్టేలు తెచ్చుకునే వెసులుబాటు కలిగిస్తాం. అంటే మాత్రం ఆ డ్రామాని ఎండగడతాం, హైడ్రా పేరిట జరిగే డ్రామాని ఎండగడతాం. మీరు తొందరలో ఆ వివరాలు కూడా బయట పెడతాం.